ఇప్పుడే వచ్చేసి బ్యాడ్ న్యూస్, మూవీ అయితే చూశాను. మూవీ చూసిన తర్వాత మీకు పైన కాదు బ్లడ్ సర్క్యులేషన్ కింద అవుతుంది. సో నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైంది అనుకుంటాను. సో గ్లామరస్ గా దీప్తి దిమ్రే వచ్చేసి సూపర్ గా అయితే కనిపిస్తారు మూవీలో అయితే. దానికైతే నేనైతే ఎలాంటి రిమార్క్స్ అయితే పెట్టాను. గ్లామరస్ పరంగా దీప్తి దిమ్రే అయితే సూపర్ గా ఉంది. బట్ యాక్టింగ్ పరంగానే కొంచెం నాకు దీప్తి దిమ్రే ఇంప్రూవ్మెంట్ అవ్వాలనిపించింది. ఇంకా ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే దీప్తి దిమ్రి వచ్చేసి ఒక నైట్ లో మనకు విక్కీ కౌశల్ అలానే ఇంకో హీరో అయితే ఉంటాడు ఏమి అని, తనతో అయితే మనకు బంచిక్ అయితే జరగద్ది. ఆ బంచిక్ అయిన తర్వాత తను ప్రెగ్నెంట్ అయితే అవ్వద్ది. సో ఆ ప్రెగ్నెంట్ కి ఫాదర్ ఎవరు అనేది స్టోరీ ప్లాట్. ఇంకా మూవీ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే దీప్తి దిమ్రే హాట్నెస్ అయితే మూవీలో అయితే ఫస్ట్ హాఫ్ లో అయితే సూపర్ గా అయితే ఉంటది. మీరైతే కళ్ళు రెప్ప కూడా వేయరు, అలాంటి హాట్నెస్ అయితే ఉంటుంది. సో ఆ హాట్నెస్ ఇష్టపడే వాళ్ళైతే మూవీకి అయితే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకో పాజిటివ్ ఏంటి అంటే మనకు విక్కీ కౌశల్ కామెడీ అయితే తన 100% కామెడీ అనేది ఇచ్చేశారు. అండ్ ఒక సాంగ్ ఉంటుంది, దాంట్లో వచ్చేసి విక్కీ కౌశల్ వచ్చేసి డ్యాన్స్ వచ్చేసి ఇరగదీసేస్తారు. ఆ డ్యాన్స్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ మనకు విక్కీ కౌశల్ అయితే తన వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడీ ఇవ్వడానికైతే ఈ మూవీ అయితే ట్రై చేశాడు. సో ఆ కామెడీ పేలిందా లేదా అంటే కొన్ని దగ్గర కామెడీ పేలింది, కొన్ని దగ్గర తుస్ అని పోయింది. నేనైతే ఈ మూవీకి పోవడానికి ఒకే ఒక రీజన్, మనకు యానిమల్లో బాబీ 2 అంటే మనకు దీప్తి దిమ్రి కోసం అయితే ఈ మూవీకి అయితే వెళ్ళాను. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే గుడ్ న్యూస్ అనే ఒక మూవీ అయితే ఉంది, 2019లో అయితే రిలీజ్ చేశారు. దానికి ఇది కొంచెం రిలేటెడ్ గా ఉంటుంది, అలాగే ఉంటుంది. సో కామెడీ అనేది కొంచెం జనరేట్ చేస్తుందని ఆ హోప్తో అయితే వెళ్ళాను. సో కామెడీ జనరేట్ చేసిందా అంటే కొంచెం మనకు తెలిసిన కామెడీనే, కొంచెం రోత కామెడీ కూడా ఉంది. అండ్ మూవీ ఓవరాల్గా ఎంటర్టైన్మెంట్ చేసిందా లేదా అంటే 50% చేసింది, 50% అయితే చేయలేదు. బట్ గ్లామరస్గా దీప్తి దిమ్రే మాత్రం బాగా అయితే ఎంటర్టైన్మెంట్ అయితే చేసింది. మూవీ స్టార్టింగ్లో మనకు అనన్య పాండే కేమియో అయితే ఉంటుంది. సో జస్ట్ తన పోర్షన్ ఒకటే ఉంటుంది అనుకోండి. ఇంకా ఈ మూవీ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే పాజిటివ్లో వచ్చేసి దీప్తి దిమ్రే నెంబర్ 1 అండ్ సెకండ్ వచ్చేసి విక్కీ కౌశల్ కామెడీ అనేది తను వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడీ అనేది ట్రై చేశారు. బట్ కొన్ని దగ్గర పేలింది, కొన్ని దగ్గర పోయింది అనుకోండి, అది పక్కన విషయం. ఇంకా ఈ మూవీ నెగిటివ్ గురించి మాట్లాడుకుంటే మనకు ఇలాంటి స్టోరీస్ చాలానే చూస్తున్నాం. అంటే ప్రెగ్నెంట్ వస్తుంది అంటే ప్రిడిక్షన్ చేసేస్తాం మనం ఇలాంటి స్టోరీలో, అరే క్లైమాక్స్ ఇది ఉండబోతుంది, సో క్లైమాక్స్ ఇలా అవుతుంది అని. సో అలానే అవుతుంది. సో క్లైమాక్స్ అనేది జస్టిఫై అయితే లేదు. బట్ మూవీ అయితే కొంచెం ఎంటర్టైన్మెంటింగ్గానే ఉంది. మీరు ఒక ట్రై దీప్తి దిమ్రేని డిఫరెంట్ లుక్లో చూడాలి. మనకు యానిమల్లో ఆ పోర్షన్ వరకు నాకు సరిపోలేదు. దీప్తి దిమ్రేని కళ్ళ నిండా చూసుకుందామంటే మూవీకి అయితే పోండి. ఎలాంటి లాజిక్స్ పెట్టుకోకుండా మూవీ చూస్తే మాత్రం మీకు నచ్చచ్చు. బట్ మూవీ వచ్చేసి నాకు జస్ట్ ఓకేలాగా అనిపించింది. నా పర్సనల్ రివ్యూ మీతో అయితే షేర్ చేసుకుంటాను. మూవీ వచ్చేసి హిందీ లాంగ్వేజ్లో అయితే ఉంది. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 5.6 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి, అది కూడా దీప్తి దిమ్రే కోసం. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ రివ్యూ అయితే కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.